ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. భారత రాజ్యాంగం ఇక్కడ చెల్లదంటున్న టీడీపీ మంత్రి నారా లోకేష్ తన రెడ్ బుక్ లో రాసుకున్న విధంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ను, ప్రభుత్వ అధికారులను వేధిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఓ నియోజకవర్గంలో అయితే నారా లోకేష్ రాజ్యాంగంతో పాటుగా అక్కడి మంత్రి సొంత రాజ్యాంగం కూడా అమలు చేస్తున్నారు. ప్రజల కోసం పనిచేసిన అధికారులను ఆ మంత్రి వేధిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం. టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏపీలో శాంతి భద్రతలు, పరిపాలన అధ్వానంగా తయారయ్యాయి. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసిన ప్రభుత్వం ప్రత్యర్థులపై కక్ష సాధించడానికే ప్రాధాన్యం ఇస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తాము చెప్పినట్టు నడుచుకుని అధికారులు, నేతల పేర్లు రెడ్ బుక్ లో రాసుకొని నేడు అరాచక పర్వం కొనసాగిస్తున్నారు. అక్రమ కేసులు పెట్టించడం, పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తూ ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో అయితే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వేధింపుల పర్వం తారాస్థాయికి చేరిందనే టాక్ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో రెడ్ బుక్ తో పాటు మంత్రి తన ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను గ్రామాల వారీగా ఎంచుకొని ఇబ్బందులు పెడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా పాత ఫిర్యాదులు తిరగదోడి కేసులు పెడుతున్నారు. ప్రతి ఒక్కరిపైన ఫిర్యాదులతో సంబంధం లేకుండా 307 సెక్షన్ కింద కేసులు పెడుతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. వీటిపై వార్తలు రాశాడని ఓ జర్నలిస్టుపై కూడా తప్పుడు కేసులు పెట్టించి వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలు, కార్యకర్తలనే కాకుండా అధికారులను కూడా వేధిస్తున్నారు. గత ప్రభుత్వంలో బనగానపల్లె నియోజకవర్గంలో పనిచేసిన సిఐలు, ఎస్ఐలను వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించారనే నెపంతో వారిని కర్నూలు రేంజ్ నుంచి అనంతపురం రేంజ్ కు బదిలీ చేయించడమే కాకుండా పోస్టింగ్ దక్కకుండా వీఆర్లోనే పెట్టించి వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసు అధికారులపై మంత్రి అనుసరిస్తున్న తీరు పట్ల ఓ సిఐ తిరుగుబాటు చేసినట్టు తెలుస్తోంది. తాము అధికారులమని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకే అనుకూలంగా ఉంటామని, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు పనిచేస్తామని ఆ సిఐ చెప్పినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఇక్కడ పనిచేశామని, వైఎస్ఆర్సీపీ నేతలకు అనుకూలమని చెప్పి తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని వాపోయినట్టు సమాచారం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, రాజకీయంగా ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలని, తమపై కక్ష సాధించడం సరికాదని ఆ సీఐ మంత్రికి చెప్పినట్టు తెలుస్తోంది. అయితే మంత్రి మాత్రం ఎవరేంటో తనకు తెలుసునని, కానీ ఇందులో తాను చేసింది ఏమీ లేదని చెప్పినట్టు టాక్. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంప్రదాయాలు లేవు. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే అప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ అధికారులు, వ్యక్తులు, నాయకులు రాజశేఖర రెడ్డిని కలిశారు. తమను ఇబ్బంది పెట్టిన చాలా మంది అధికారులపై వైఎస్ఆర్సీపీకి ఫిర్యాదు చేశారు. వారిపై కక్ష తీర్చుకోవాలన్నట్టుగా ఆయనకు చెప్పారు. అప్పుడు రాజశేఖర రెడ్డి వారితో చెప్పిన మాటలు ఇప్పటికీ చాలా మంది అధికారులు గుర్తు చేసుకుంటారు. ప్రభుత్వం మారగానే కొత్త అధికారులు ఆకాశం నుంచి ఊడిపడరు. ఉన్న అధికారులతోనే మనం పని చేయించుకోవాలి. ఉన్న వారిని మనకు అనుకూలంగా, మన విధానాలను అమలు పరిచేలా ఆదేశించగలం. కానీ కక్షలు, కార్పణ్యాలు మంచి పద్ధతి కాదని తన దగ్గరకు వచ్చిన వారికి వైఎస్ఆర్ చెప్పారు. ఇలాంటి ఉత్తమ నాయకత్వ లక్షణాలను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ నేతల నుంచి ఆశించడం అత్యాశే అవుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయడం పక్కన పెట్టి వేధింపులకు పాల్పడటం దుర్మార్గమని ప్రజలు, అధికారులు వాపోతున్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపులు మాని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.